గుడ్ ఈవినింగ్. 2025 డిఎస్సిలో భాగంగా ఈ రోజున మనకు గవర్నమెంట్ 2 క్వశ్చన్ పేపర్లను అప్లోడ్ చేయడం జరిగింది. అది కూడా 8వ తేదీ జరిగిన పేపర్ ఒకటి, అలాగే 11వ తేదీ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ పేపర్ను మనకు అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ప్రశ్న పత్రాలను మనం గమనిస్తే ఎలా మనం అభ్యసించుకున్న విధానాలను ఎలా మనం ప్రజెంట్ చేయాలి, అలాగే జరగబోయే ప్రశ్నపత్రాలకు ఈ ప్రశ్నపత్రాలను ఒకసారి పరిశీలించడం ద్వారా మనకు ఒక ఆత్మవిశ్వాసం పెంపొందించబడుతుంది. అందుకోసం ఈ ప్రశ్నపత్రాలు పరీక్షలు రాసే వాళ్ళందరూ కూడా ఒక్కసారి పరిశీలించడం చాలా చాలా ఉపయుక్తం. అలాగే అభ్యర్థులందరి కోసం ఏం చేస్తున్నాము అంటే, ఇక్కడ ఇంగ్లీషు ఉర్దూ మీడియంలో ఉన్న పేపర్ను మీ అందరి కోసం ఇంగ్లీషు తెలుగులో ఉండే విధంగా అవగాహన కోసం మీకు మార్చి ఇవ్వడం జరుగుతున్నది. ఇది చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తూ ఇంకా ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. స్కూల్ అసిస్టెంట్లో 5 మార్కులకు 10 ప్రశ్నలు ఉండే విధంగా ప్రశ్నపత్రం ఇవ్వడం జరిగింది. 3వ సెక్షన్లో మనకు ఈ ప్రశ్నలు అనేటివి ఉండడం అనే సైకాలజీ పార్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూలో మనకు జూన్ 11వ తేదీ జరిగినటువంటి ఉదయం షిఫ్ట్లో ఇచ్చిన ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉందో మనం గమనిస్తాం. అందులో సిలబస్ కాపీలో ఉన్న ఫస్ట్ చాప్టర్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ మనకి ఇండివిజువల్ డిఫరెన్స్ గురించి ఈ కాన్సెప్ట్ గురించి ఇచ్చారు. ఇండివిజువల్ డిఫరెన్స్కి సంబంధించి వైయక్తిక భేదాలకు సంబంధించి కారకాలు అని మనం ఒక టాపిక్ చదువుకుంటాం. దాని మీద ప్రశ్న ఇవ్వడం జరిగింది. వైయక్తిక భేదాలకు ప్రాథమిక కారకాలను గుర్తించండి అని ప్రశ్న ఇచ్చారు. అందులో వైయక్తిక భేదాలకు ఇండివిజువల్ డిఫరెన్స్కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏమంటే, మనం సిలబస్లో చదువుకున్నవి అయితే 5 చదువుకుంటాం. వైయక్తిక భేదాలకు కారణాలు ఏమేమి చదువుకుని ఉంటాము అంటే, ఇక్కడ అనువంశికత, పరిసరాలు, వయస్సు, జాతి, లింగ భేదం, ఇవి మనం చదువుకొని ఉంటాం. ఈ చదువుకున్న 5 అంశాలలో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లలో ఏమున్నాయో చూసుకొని ఆన్సర్ గుర్తించడమే చాలా ఈజీ. ప్రశ్న ఇచ్చారు. ఇక్కడ వైయక్తిక భేదాలకు ప్రాథమిక కారకాలుగా మనం చూస్తే పరిసరాలు, సహజ సామర్థ్యాలు, అనువంశికత, ఆసక్తులు, అనువంశికత, పరిసరాలు, అనువంశికత, ప్రజ్ఞనిచ్చారు. ఇక్కడ మనకు ఇందులో భాగంగా థర్డ్ ఆప్షన్ అనేది ఎగ్జాక్ట్గా 100% కరెక్ట్ అవుతుంది. ఇది మొదటి ప్రశ్నగా ఇచ్చారు. రెండవ ప్రశ్నగా జనరల్ ప్రశ్న ఇచ్చారు. అంటే ఇది టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఇచ్చారు. సిలబస్ కాపీ బేస్ చేసుకొని ఇవ్వలేదు. టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని మనకు పాత బీఈడి బుక్ బేస్ చేసుకొని వైయక్తిక భేదాలు అనే చాప్టర్లో వైయక్తిక భేదాలకు అనుబంధంగా ఉన్న అంశంలో ఈ అంశం ఇచ్చారు. అభ్యసనం ఇక్కడ శిశు కేంద్రీకృత విధానాలు అనే ఒక టాపిక్లో వచ్చే జనరల్ ప్రశ్నగా దీన్ని మనం ప్రతి డిఎస్సిలో కూడా ఈ టాపిక్లో జనరల్గా బిట్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. పాత బీఈడి బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట ఇది. శిశు కేంద్రీకృత అభ్యసన విధానంలో 5 విధానాలు ఉన్నాయి. అలాగే జనరల్గా ఇచ్చే ప్రశ్న ఇది. ఇందులో ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ఏమి ఇచ్చారంటే, పాఠశాలలో సహజ అభ్యసన పరిస్థితులను అందించడానికి ఉపాధ్యాయుడు విద్యార్థులకు కేటాయించిన కార్యకలాపాలు ఏ విధంగా ఉండకూడదు అని మనకు ప్రశ్న ఇచ్చారు. ఏ విధంగా ఉండకూడదు, మనం అందించే సహజ కార్యకలాపాలు, మనం అందించే యాక్టివిటీస్ సహజ పరిస్థితులలో చేసే విధంగా మనకు ఉండాలి, అంటే ప్రాజెక్టు పద్ధతిలో ఇచ్చే విధంగా ఉండాలి అనే ఉద్దేశం వచ్చే విధంగా ప్రశ్న ఇచ్చాడు. దీంట్లో ఏ విధంగా మనం ఇచ్చే యాక్టివిటీస్ ఉండకూడదు అని ఇచ్చారంటే, ఏ విధంగా ఉండాలో తెలిసింటే ఏ విధంగా ఉండకూడదో మనం ఈజీగా గుర్తించవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ చూసి ఆన్సర్ చేయాలి. దీనికి మనం ఆలోచనలు రేకెత్తించే విధానంగా ఉండాలి. మనం ఇచ్చే కార్యకలాపాలు ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉండాలి. నెక్స్ట్, ఇది మంచి విషయం, పాజిటివ్ విషయమే. విద్యార్థుల స్థాయి కంటే ఎక్కువ, అంటే విద్యార్థుల స్థాయి కంటే ఎప్పుడు కూడా వాళ్ళ స్థాయికి అనుగుణంగా ప్రశ్నలు ఇవ్వాలి, కానీ వాళ్ళ స్థాయికి మించి ప్రశ్నలు అనేది ఇస్తే వాళ్ళు న్యూనతాభావానికి గురయ్యే పరిస్థితి వస్తుందన్నమాట. అంటే ఇది తప్పు ఆన్సర్గా మనం గమనించవచ్చు. మిగతా ఆప్షన్స్ చూసిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ 3వ ఆప్షన్ ఛాలెంజింగ్, అంటే ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసంగా ఉండే విధంగా యాక్టివిటీస్ అనేటివి ఉండాలి అని. నెక్స్ట్ 4వది మునుపటి అనుభవాల ఆధారంగా మనం ఇచ్చే కార్యకలాపాలు ఉండాలి అని. అంటే మునుపటి అనుభవాలు అంటే ఓల్డ్ ఎక్స్పీరియన్స్, గత అనుభవాల ఆధారంగా మనం
మనకున్నటువంటి నాలెడ్జ్ ఆధారంగా కొత్త యాక్టివిటీస్ని మనం చేసే విధంగా పిల్లలకి ఇవ్వాలి అని దీని యొక్క అర్థం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రెండవది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఇవ్వాలి, కానీ స్థాయికి మించి ఇస్తే ఇక్కడ సాధించలేము అనే భావన ఏర్పడి పిల్లల్లో ప్రేరణ, శక్తి, సృజనాత్మకత కుంటుపడే అవకాశం ఉంటుంది. ఇది రెండవ ప్రశ్న. జనరల్గా ఇచ్చారు, ఈజీగానే ఉంది. నెక్స్ట్ మూడవ ప్రశ్న. ఇది ఇంకా మనకి మూర్తిమత్వం చాప్టర్లో ఇచ్చిన ప్రశ్న. ఎరిక్ ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస దశలు 8 దశల మీద ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు, టెట్లో అయినా డిఎస్సిలో అయినా. అందులో భాగంగా మనకి పాఠశాల వయస్సు పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి మానసిక సాంఘిక సంక్లిష్ట పరిస్థితి ఏది అని ఇచ్చారు. ఇక్కడ స్కూల్ ఏజ్లో ఏం చేస్తాడు పిల్లవాడు? ఇండస్ట్రీ అండ్ ఇన్ఫీరియారిటీ. పిల్లవాడు ఏమంటే కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలంతో పిల్లవాడు శ్రమించడం, అలాగే ఆ శ్రమించే సందర్భంలో ఎవరైనా గేలి చేస్తే పిల్లవాడు న్యూనతాభావానికి, అంటే పిల్లవాడు ఎవరైనా గేలి చేసినా లేకుంటే పిల్లవాళ్ళు తనకంటే ఎక్కువ మార్కులు సాధిస్తే తాను చాలా వెనుకబడ్డానని, అలాగే తన చుట్టూ ఉన్న పిల్లవాళ్ళు తనకంటే మంచి సాంఘిక పరిపక్వత ఆటలలో కానీ, అలాగే ఇక్కడ తెలివిలో కానీ, నైతిక విలువలో కానీ వీళ్ళు ప్రదర్శిస్తే అప్పుడు పిల్లవాడు నేను వాళ్ళకంటే వెనుకబడిపోయానేమో అని అనుకుంటాడు. లేదా అలా కాకుండా పిల్లవాడు కష్టపడడం, ఆ కష్టాన్ని నుంచి ఆనందం పొందడం జరిగితే ఆ యొక్క సంక్లిష్ట పరిస్థితిని దిగ్విజయంగా దాటవేసి మూర్తిమత్వాన్ని అభివృద్ధి చెందించుకొని తరువాత దశలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. అభ్యర్థులు మరి ఒక్కసారి ఈ సిద్ధాంతాన్ని తప్పనిసరిగా 8 దశలు, 8 సంక్లిష్ట పరిస్థితులు, వయసుతో పాటు అలాగే లక్షణం అనేది ఒకటి ఉంటుంది, అవి కూడా మీరు మళ్ళీ చదువుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. దీంట్లో ప్రశ్న లేకుండా ఉండే ప్రశ్నపత్రం ఉండకపోవచ్చు. మనం నెక్స్ట్ మనకిచ్చిన ప్రశ్నలో ఇక్కడ స్మృతి గురించి ఒక ప్రశ్న ఇచ్చారు. మెమరీలో ద్వంద్వ సంసర్గులు పరీక్షను దేనిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు? పెయిర్ అసోసియేటివ్స్. ఇక్కడ మనం ఈ స్మృతిలోని 5 అంశాలు అని మనం చదువుకొని ఉంటాం. స్మృతిలో 5 అంశాలు ఉన్నాయి అని. ఏమేమి అంశాలు ఉన్నాయి స్మృతిలో అంటే ఇక్కడ అభ్యసనము, అలాగే ధారణ, పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనము, ఈ వచ్చే అంశాలు ఉన్నాయి కదా. ఇందులో మనకు ఇక్కడ పునఃస్మరణను అంచనా వేయడానికి ఉపయోగించే పద్ధతుల్లో ద్వంద్వ సంసర్గులు అనేదాన్ని మనం వాడతాం. వాళ్ళు డెప్త్గా ఇవ్వకుండా సింపుల్గానే మనకి ద్వంద్వ సంసర్గులు, పెయిర్ అసోసియేటివ్స్ అనేది దేనిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు అని. ఈ ద్వంద్వ సంసర్గులు అనే దాంట్లో ఒక అర్థవంతమైన పదాన్ని అర్థరహితమైన పదంతో జోడించి గుర్తుపెట్టుకునే విధంగా వ్యక్తుల యొక్క పునఃస్మరణను అంచనా వేస్తారు. ఈ పునఃస్మరణ అనేది స్మృతిలోని భాగం కాబట్టి ఇక్కడ మనకి అంత డెప్త్గా ఇవ్వకుండా సింపుల్గానే పెయిర్ అసోసియేటివ్స్, ద్వంద్వ సంసర్గులు అనే పరీక్ష దేనిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారంటే స్మృతిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. చాలా మనకు నెక్స్ట్ క్వశ్చన్గా ఐక్యూ అంటే ప్రజ్ఞా విభాజనం మీద ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్న ఇచ్చిన వర్డ్ మనం బేస్ చేసుకుంటే డిఏ టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇందులో మనకి గమనిస్తే టెర్మన్ ప్రజ్ఞా విభాజనంలో మనం గమనిస్తే ఇక్కడ స్టార్టింగ్లో 0 to 25 సురక్షణ స్థాయి బుద్ధిమాంద్యత, అలాగే 25 to 50 శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యత, అలాగే 50 to 70 ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యత, 70 to 89 or 90 వరకు నిదాన అభ్యాసకుల యొక్క ప్రజ్ఞాలబ్ధి అని దీని మీద ప్రశ్న ఇవ్వడం జరిగింది. చాలా ఈజీగా మనకు ప్రజ్ఞా విభజన మీద ప్రశ్న ఇవ్వడం జరిగింది. అదే గతంలో టెట్లలో కానీ లాస్ట్ డిఎస్సీల్లో కానీ ప్రజ్ఞా విభాజనం బేస్ చేసుకొని మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చేవాళ్ళు ఈసారి చాలా చాలా ఈజీగా ఇచ్చారు. ఇది సింపుల్గా ప్రశ్న అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇచ్చిన ప్రశ్న ఇక్కడ ఇది కూడా జనరల్ ప్రశ్ననే.
ఇది వైయక్తిక భేదాలు అనే కాన్సెప్ట్కి అనుబంధంగా ఉన్న అంశం కిందే ఇవ్వడం జరిగింది. విద్యార్థులు వ్యక్తిగత మరియు సామూహిక పనికి బాధ్యత వహించే అభ్యసనం అని ఇక్కడ ఈ అభ్యసనం జనరల్ క్వశ్చన్గా ఇచ్చారు. ఈ అభ్యసనానికి సంబంధించిన రకాలు అనే అంశంలో ఇక్కడ కొత్త టెక్స్ట్ బుక్లో బీఈడీ టెక్స్ట్ బుక్లో అభ్యసన రకాలను అక్కడ ఉన్నప్పటికీ కానీ ఇది జనరల్ ప్రశ్నగా ఇక్కడ పాత బీఈడీ టెక్స్ట్ బుక్లో వైయక్తిక భేదాలు అనే కాన్సెప్ట్కి అనుబంధంగా ఉండే అంశంలోనే ఈ ప్రశ్న అనేది ఇచ్చారు. ఇక్కడ వ్యక్తిగతంగానూ మరియు సామూహికంగా బాధ్యత వహించేది అంటే ఇక్కడ వ్యక్తిగత అభ్యాసం అనేది ఓన్లీ సగం ప్రశ్నకి ఆన్సర్ వర్తిస్తుంది. ఎంక్వైరీ బేస్డ్ అనేది ఇది అంతగా ఇండివిజువల్గా కూడా వాడచ్చు, ఇది సమూహంగా వాడచ్చు. కానీ దీనికంటే ఎఫెక్టివ్గా ఆన్సర్లు మనం చూసుకుంటే ఆవిష్కరణ అభ్యసనం అనేది వ్యక్తిగతంగా జరుగుతుంది. మూడో ఆప్షన్ సహకార అభ్యసనం, ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల తాను డెవలప్ అవుతూ మిగతా వాళ్ళు జట్టు కూడా బాగా డెవలప్ అవుతుందనేసి మనకి ప్రాజెక్టు పద్ధతిని అనుబంధంగా ఇచ్చే విధంగా ఈ ప్రశ్న ఉంది. వ్యక్తిగత పనికి సామూహిక పనికి బాధ్యత వహించే అభ్యసనం ఏది అంటే సహకార అభ్యసనము, కోఆపరేటివ్ లెర్నింగ్ అనేది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది ప్రజ్ఞా పరీక్షల్లో మనకు నెక్స్ట్ మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు అనేటివి మనకి 3 రకాలు ఉన్నాయి. దాంట్లో వ్యక్తిగత, విషయగత, అలాగే ప్రక్షేపణ పరీక్షలు అనేసి మనకు ఉన్నాయి. ఈ ప్రక్షేపణ పరీక్షలో మనం తెలుసుకునే వాటిలో ఇక్కడ సిరామరకల పరీక్ష, అలాగే ఇంకా మనకి టీఏటి, సిఏటి, ఇంకా మన పద సంసర్గల పరీక్ష, అలాగే కథ పూరణ పరీక్ష, అలాగే బ్లాకీ టెస్ట్ కానీ, అలాగే బీజీ టెస్ట్ కానీ, ఇలా మనకి క్లౌడ్ పిక్చర్, సిమాండ్ పిక్చర్ టెస్ట్ అని ఉంది, క్లౌడ్ బీజీ టెస్ట్ అని, ఇలా రకరకాలుగా ప్రక్షేపణ పరీక్షలు ఉన్నాయి. అందులో మనకు బాగా ఉన్నాయి ప్రక్షేపక పరీక్షల్లో ఎక్కువగా మనం ఆర్ఐబిటి, అలాగే టీఏటి, సిఏటి చదువుకుంటాం. అందులో ఇక్కడ ఇచ్చిన ప్రశ్న చూడండి, అర్థరహిత ఉద్దీపనల ఆధారంగా కథను చెప్పడం మరియు విశ్లేషించడం ద్వారా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని లేదా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్ష. ఇక్కడ అర్థరహిత ఉద్దీపనల ఆధారంగా అంటే అక్కడ అర్థరహిత ఉద్దీపనలు అనేటివి అంటే ఇక్కడ మనకి ఒక షేడ్గా ఉండేటువంటి కొన్ని పిక్చర్స్ ఇస్తారు. ఆ పిక్చర్స్ని చూసి మనం జరుగుతున్న సిచ్యువేషన్ ఏమి, గతంలో ఏం జరిగి ఉంటుంది, దాని పర్యవసానమైన 3 అంశాలు మనం ఆ పిక్చర్ చూసి చెప్పాల్సి ఉంటుంది. అర్థరహిత ఉద్దీపనల ఆధారంగా ఆ వ్యక్తులకు సంబంధించినవే ఉంటాయి దాంట్లో. అందువల్ల ఇక్కడ ఏముంటాయి అంటే దీంట్లో ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా కూడా ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు ఈ ప్రశ్నకి. ఆప్షన్స్ చూడండి, సిరామరకల పరీక్ష. సిరామరకల పరీక్షలో ఇక్కడ ఏముంటుంది అంటే దీంట్లో కూడా ఏం జరుగుతుంది, అర్థరహిత ఉద్దీపనలు అనేవి ఉంటాయి. ఇక్కడ అర్థరహిత ఉద్దీపనలు ఉంటాయి కానీ అక్కడ కాన్సెప్ట్ మాత్రమే చెప్తారు కానీ కథను చెప్పేదైతే ఉండదు దీంట్లో. నెక్స్ట్ రేటింగ్ స్కేల్, నిర్ధారణ మాపనలు, ఉన్నది ఉన్నట్టు మాపనం చేసే నిర్ధారణ పరీక్షలు. అలాగే మిన్నీసోటా మల్టీబేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, ఇక్కడ మూర్తిమత్వ శోధికలు, ఈ నిర్ధారణ మాపనలు, మూర్తిమత్వ శోధికలు ఇవి 2 కూడా విషయగత పరీక్షల కింద వస్తాయి మనకు. అలాగే థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటే థీమా అంటే కథ, మోర్గాన్ ముర్రే రచించాడు. దీంట్లో ఒక ప్రయోజుడికి గరిష్టంగా 30+1 కార్డ్స్, టోటల్ 30+1 ఉంటే ఒక ప్రయోజుడికి 20+1 అనేది మనకి ఇచ్చే కార్డుల సంఖ్య. ఇక్కడ ఒక ప్రయోజుడికి ఇచ్చే గరిష్ట కార్డుల సంఖ్య, ఇక్కడ మొత్తం కార్డులు 30+1 ఉంటాయి. ఇందులో 10 పురుషులకు లేదా వయోజనులకు, పురుషులకు, బాలికలకు, అలాగే మహిళలకు 10 ఉంటాయి. 10 ఇద్దరికి ఉంటాయి, 1 ఖాళీ కార్డు ఉంటుంది అని మనం చదువుకుంటాం. దీంట్లో మొత్తం కార్డుల సంఖ్య అయితే 30+1, అలాగే ప్రయోజుడికి ఇచ్చే గరిష్ట కార్డుల సంఖ్య అయితే 20+1 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కథను విశ్లేషించడం జరిగేది థీమాటిక్ అపర్సెప్షన్ పరీక్షలో. ఇది గుర్తుంచుకుంటే ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ థారండైక్ ఫలిత నియమం ప్రకారము ఏం చేయాలి, ఫలిత నియమం ప్రకారము హోంవర్క్ ఇవ్వాలి. హోంవర్క్ రిపీటెడ్ కదా, అభ్యాస నియమం ఉంటుంది. విద్యార్థులకు ప్రేరణ పొందాలి, ప్రేరణ పొందితే ఏమవుతుంది, మొదటి నియమం అవుతుంది, సంసిద్ధత నియమం అవుతుంది. విద్యార్థులకు సాధించగలిగే అసైన్మెంట్ ఇవ్వాలి,
అంటే విద్యార్థులకు ఫలితం రావాలి, నేను చేసిన పనికి ఫలితం వస్తే ఆ ఫలితం ద్వారా మళ్ళీ మళ్ళీ చేయాలనే కుతూహలం వస్తుంది, ఆనందం వస్తుంది, అభ్యసనం బాగా జరుగుతుంది, శాశ్వతంగా జరుగుతుంది అభ్యసనం అనేది ఇక్కడ చెప్తుంది. కాబట్టి తారండైక్ యొక్క ఫలిత నియమంలో ఇక్కడ ఇది ఫలిత నియమానికి ఆన్సర్ సరిపోతుంది. తిరిగి నేర్చుకోవడం విద్యార్థులే చేయాలి అంటే ఇది స్వీయ అభ్యసనం అనే విధంగా ఉంటుంది. ఇది ఆన్సర్, ఇది వర్తించదు. ఇక్కడ తారండైక్ యొక్క నియమాలు 3 ఉన్నాయి. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం. ఇందులో ఫలిత నియమానికి 3వ ఆప్షన్ 100% ఆన్సర్గా మనం భావించాలి, సరిపోతుంది. నెక్స్ట్ సహజ సామర్థ్యాల వైయక్తిక భేదాలకు చాప్టర్లో ఇచ్చిన కాన్సెప్టు. సహజ సామర్థ్యాలు రకాలు మనం తీసుకుంటే ఆ సహజ సామర్థ్యాలు అంటే సహజ సామర్థ్యము అంటే వ్యక్తి ఒక రంగంలో సాధించగలిగే సామర్థ్యము, ఒక రంగంలో అభివృద్ధి చెందగలిగే శక్తి ఉంది, ఒక వృత్తిలో అభివృద్ధి చెందగలిగే శక్తి ఉందంటే దాన్ని సహజ సామర్థ్యం అంటాము. ఈ సహజ సామర్థ్యాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే విద్యా సంబంధిత సహజ సామర్థ్యాలు ఉన్నాయి, అలాగే నెక్స్ట్ వృత్తిపరమైన సహజ సామర్థ్యాలు ఉన్నాయి, అలాగే ఈ లలిత కళలకు సంబంధించిన సహజ సామర్థ్యాలు ఉన్నాయి. ఇందులో మనం గమనిస్తే దీంట్లో సాధనా పరీక్షలకు సంబంధించి విద్యా సహజ సామర్థ్యాలకు సంబంధించిన అంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మనకి విద్యా సహజ సామర్థ్య పరీక్ష. ఇది మనం విద్యార్థులకు విద్యాపరమైన మార్గదర్శకత్వం ఇవ్వడానికి దీనిని ఉపయోగిస్తాము అని దీన్ని పరిగణలోకి తీసుకుంటే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అలాగే ఇక్కడ తార్కికం, రీజనింగ్, ఇది మనకి అవుట్ ఆఫ్ సిలబస్లో నుంచి ఇచ్చారు. టెట్లో ఈ సిలబస్ ఉంది, అలాగే డిఎస్సిలో ఈ సిలబస్ లేదు, అయినప్పటికీ మనకి ఇచ్చినారు కాబట్టి మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టెట్కి చదివింటాం. రీజనింగ్, వివేచన శక్తికి వివేచన లేదా తార్కికం యొక్క ముఖ్య కారకాలను గుర్తించండి. ఇక్కడ ఇవి ఆప్షన్లు మనం 2-3 రకాలు చూడాల్సి ఉంటుంది. ఈ 2-3 రకాలు చూస్తే దీంట్లో డబల్ ఆన్సర్లు ఇచ్చారు చూడండి. ఇక్కడ వివేచనకు సంబంధించిన కారకాలు ఒకటి తార్కిక ఆలోచన, అలాగే నెక్స్ట్ సమస్య పరిష్కారం, స్వైరకల్పన, నిర్ణయం తీసుకోవడం అని ఇచ్చారు. ఇందులో మనం తార్కిక ఆలోచన వివేచనకు సంబంధించింది, సమస్య పరిష్కారం అంటే వివేచనం, నిర్ణయాలు తీసుకోవడం కూడా తెలివితేటల మీద, స్వైరకల్పన అనేది దీనికి సంబంధించదు. ఇక్కడ ఇది కాకుండా అంటే ABD ఉన్న ఆప్షన్ ఆన్సర్ అవుతుంది, థర్డ్ ఆన్సర్ ఆప్షన్ అవుతుంది. ఇలా మనకు ఈ ఎగ్జామ్లో ఇచ్చిన ప్రశ్నలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇవి ఒకసారి అభ్యర్థులు చూసుకుంటే తదుపరి పరీక్షలు రాసే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇట్లు మీ రాజారెడ్డి సార్. ఓకే, థ్యాంక్ యూ.